యక్షిని వెబ్ సిరీస్ రివ్యూ. ఇది మీకు డిజ్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది అండ్ మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఓవరాల్గా ఎలా ఉందంటే 50-50 ఒపీనియన్ వచ్చింది భయ్య. ఈ 50-50 రావడానికి కారణం వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అండ్ స్టోరీ నాకు నచ్చింది భయ్య. బట్ ఈ స్టోరీని వీళ్ళు తీసుకువెళ్ళే ప్రొసీడింగ్స్ అస్సలు బాగాలేదు. ఇంకా ఫుల్ రివ్యూలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేస్తే యక్షిని తన కర్తవ్యాన్ని మరిచి వేరే విషయానికి డైవర్ట్ అవుతుంది. ఆ తప్పు వల్ల తనకి కుబేరుడు శాపం విధిస్తాడు. సో తన శాపం పోయినంత వరకు భూమిపైన తను ఉండాలి అని కుబేరు చెప్తాడు. ఇంకా తన శాపం పోగొట్టుకుందా లేదా, ఇంతలో కృష్ణ యక్షిని ఎలా కలిశాడు అనేది స్టోరీ. యాక్చువల్లీ ప్రతి ఎపిసోడ్ మనం చూసినప్పుడు ఏదో ఒక ట్విస్ట్ లేదా క్లిఫ్ హ్యాంగర్తో ఎండ్ చేయాలి. బట్ అలా ఉండదు భయ్య ఇక్కడ. ఇంకెందుకు ఎపిసోడ్గా తీయడం, అన్నీ కలిపి ఒకే ఎపిసోడ్ రిలీజ్ చేసి ఇవ్వాల్సింది కదా. సరేలేండి, ఇంకా విఎఫ్ఎక్స్ అంత బాగోదు. అయినా ఇది మూవీ కాదు కదా, మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళు పెట్టిన బడ్జెట్లోనే వెబ్ సిరీస్ని తీయాలి. ఇంకా ఇందులో కామెడీ ఉన్నా పెద్దగా నవ్వేటట్టు ఉండదు. ఏంటో బలవంతంగా నవ్విస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు కొన్ని చోట్ల, ఇంకొన్ని చోట్ల అతికించినట్టు ఉంటుంది. ఈ ఎపిసోడ్స్ అన్నీ ఒక ఎత్తు అయితే లాస్ట్ ఎపిసోడ్ క్లైమాక్స్ ఉంటుంది భయ్య. మరీ ఎర్రి పుష్పాలు అనుకున్నారు మనల్ని. సింపుల్గా తీసి పడేశారు. అంత సింపుల్గా తీసి పడేస్తే 6 ఎపిసోడ్లు ఎందుకు, ఒక 2 ఎపిసోడ్లో కంప్లీట్ చేయవచ్చుగా. కానీ ఒకటి, స్టోరీ బాగున్నా ఇంకా మంచిగా రాసుకుంటే బాగుండి అనిపించింది. ఇది నా ఒపీనియన్. ఇంకో విషయం భయ్య, ఇందులో అజయ్ గారికి చాలా రోజులకి మంచి రోల్ వచ్చింది. తనున్న స్క్రీన్ టైంలో మంచిగా చేశారు, బాగా వాడుకున్నారు. ఇంకా మంచు లక్ష్మి, వేదిక, రాహుల్ బాగా నటించారు. ఓకే, ఈ వీడియోకి ఇంతే బాబాయ్ అండ్ బాయ్.